ఏ నుంచి రైట్ సైడ్ గణపతిలో హాయ్ ఫ్రెండ్స్. పలిగిపోతుంది. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. గైస్ వాటర్ ఫాల్ అయితే స్టార్ట్ అయిపోయినాం. అవురా ఏ వాటర్ ఫాల్ అంటే గాయత్రి వాటర్ ఫాల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఫస్ట్ గాయత్రి వెళ్ళి నెక్స్ట్ కొచ్చారా, నెక్స్ట్ మళ్ళీ కుంటాలా. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఏమన్నాయా ఏంటి ప్లానింగ్ మరి? గోవాదమ్మా ఈసారి. ఈ సొల్లియాలు న్యూ ఇయర్కి 500 ఇయర్ అంటే పార్టీకి గోవా కోట మాట గోవాకి. మనం మాట్లాడితే ఇంకేమన్నా లేకపోతే రిస్క్ లేకపోతే రస్క్ లేదు. ఏమో లైఫ్ లో రిస్క్ తీసుకోకుండా రస్క్ లేదు. గైస్ చూసుకుందాం లొకేషన్ అయితే. గాయత్రి వాటర్ ఫాల్. గాయత్రి వాటర్ ఫాల్. మంచి చూడండి, ఇవే ఆదిలాబాద్ ఘాట్స్. మంచిగా వేరే కాకున్నది. Emotional damage. మంకీస్ ఉంటాయి ఫుల్, చూసుకొని దాటండి. ఇలా కూడా ఒక వాటర్ ఫాల్ ఉంటుంది. గాయ్స్ ఇక్కడ లొకేషన్ చూడండి. మీరు ఆదిలాబాద్ వచ్చినట్లయితే మీకు తెలుస్తుంది. చూసుకొస్తుంది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. గాయ్స్ అసలు మొత్తం మంచి ఏం కూడా కనిపిస్తలేదు. మొత్తం మంచు, ఫ్రెండ్స్ లేరు, ఇంకా అదే ఉన్నారు. 100% వర్త్ వర్మ. రాదు అల్లు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. దాటేసాం. తీటాలు ఉంటారు. ఏంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. చిన్న మినీ ఆపకర్రా బాబు. ఒక కళగా మర్చిపోయాను. ఏంద్రా ఒక కళగా మర్చిపోయాను అంతే. ఫస్ట్ చిన్నగా ఉన్నప్పుడు చూసుకొచ్చినప్పుడు ఇక్కడ అన్నైతే మూతి వలిగిపోయింది. వచ్చిండైతే మూతి వలిగిపోయింది. స్కూటీ కూడా తుప్పు. హైవే అయితే ఎక్కేసినాం. హైవే ఎక్కేసి రైట్ కాదు లెఫ్ట్ తీసుకొని స్ట్రేట్ వెళ్ళిపోలా. వర్షం ఫుల్ పడుతుంది. గాయత్రి వాటర్ ఫాల్ సైడ్ మట్టి బగ్గుంటాయా? గణపతి చేస్తాడు మనోడు. గణపతిలో పోతాడ బంగ మట్టి తీసుకొని గణపతిలో ఎత్తా అంటాడు. తమ్ముడు బాయ్రా. ఎవరి పేరు అనిపిస్తుంది చూడ ఒకసారి. బుర్కాపల్లి అంట. ఆ దాటేసాక నేను అనుకుంటా నుంచి పోవచ్చు అన్నారు. ఇక్కడ నుంచి పోవచ్చు అట గాయత్రి వాటర్ ఫాల్కి. ఏమైతే మనం వేరే రూట్స్ వస్తే పోదాం అనుకుంటున్నా. మీరు కూడా చూపెట్టాలి కదా రూట్ ఎట్లుంటుందో. వాగ్దారి హైవే అయితే ఇక్కడ నుంచి దిగేసేయాలా. దిగేసి
టైం ఎంత అవుతున్నది? తప్పు ఉన్నది ఇది తప్పు. తప్పు అది తప్పు. ఈ టైం తప్పు. సెట్ చేసుకోవాలి, ఎట్లా సెట్ చేసుకోవాలో తెలుస్తలేదు. టార్గెట్స్ 1 అవుతుంది. అది తప్ప, అది తప్పు. అది కరెక్ట్ 1. ఇప్పుడు అంత నడుచుంటే ఒక్కొక్క దాకా నడిస్తే అప్పుడు ఏర్పడుతుంది. ఒక్కొక్కరికి నడుచు దగ్గర దగ్గర ఒక 2 కిలోమీటర్లు నడుచు అయితే ఉంటాయట. వేరే రూట్ ఉంటాయని మేము ఇట్లనే పోతున్నాం. ఎట్లయితే చూద్దాం. రండి రండిరా. ఇట్లా కొద్దిగా లోపడుకోవాలి. లోపడిపోయి మనం పోవచ్చు వాటర్ చూద్దాం. అయితే టర్న్ తీసుకోవాలా? టర్న్ తీసుకొని స్ట్రేట్ వెళ్ళిపోవాలి. వాటర్ ఫాల్ ఏడు ఉంటా అంటే టాకి అనిపిస్తుందా? కనిపించదు. ఇటు నుంచి గాడికి వెళ్ళి కూడా మొత్తం టాకి అనిపిస్తుందా? ఆ టాకి నుంచి అట్లా ఎక్కాల గాయత్రి వాటర్ ఫాల్. ఒక బ్రిడ్జ్ ఉంటుంది. బ్రిడ్జ్ దాటేసి స్ట్రేట్ ఒక టాక్ కాడ మొత్తం ఇద్దరు హెవీ రైడర్లు ఎక్కుతున్నారు బండి. కానీ వర్షం పడతలేదు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. చెప్పులు కాలే అంటే పట్టుకొని పోవచ్చు కదా చెప్పులు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఏం లేదు. ఏం అయితేరా ఇప్పుడు మా పాయింట్లు కూడా పెట్టలేస్తాం. ఇట్లా బుడద ఉన్నప్పుడు ఏం చేయాలంటే పాయింట్లు ఎక్కిచ్చేసేయాలి. అంతే. ఉల్టా ఫోన్ చేద్దామా? ఇట్లా ఉల్టెత్తే జారుతుంది. మళ్ళా జారుతుంది అంటే పెట్టేద్దాం. కథం స్టార్ట్. సర్ర జారుతుంది. వా ట్రిక్కింగ్ ఏమ్రా? ట్రెక్కింగ్ ఏముందిరా? చిన్న బిజినెస్ పెట్టారా? ఏమున్నది? ఏం చేస్తావు? మట్టి పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేము. చూడండి, ఇంకొక రూట్ ఉంటాయి కానీ మాకు ఇట్లా అందరిని తీసుకొస్తామని చెప్పినా కదా. కానీ పక్క మేము అందరిని తీసుకుని వేసుకో. మా దోస్తులైతే తీసుకుని వస్తాము. ఒప్పుకున్నారు ఇద్దరు. ఇంకా ఇక ఏమో బ్రో, నేను గాడాక పోయినా మా ఆడికెళ్ళి ఇటే వచ్చేసినాం మేము. ఏం కదా నడుపా పోదాంపా. ఏం కాదు, పోవచ్చు బ్రో. వాళ్ళు ఊరైతే ఫోన్ చేసిండు నాకు. నడండి బ్రో, ఏం కదా. హాయ్ ఫ్రెండ్స్, మేము పోతున్నాం. మీరు ఇలా ఫోన్ చూసుకుని నడితే కింద పడతారు. అందుకని కింద కూడా చూడండి. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. చూడండి గైస్, మేము ఇంతవరకు నడుచుకుంటూ వచ్చాం. ఇంకా వెళ్ళాలి. మీరు నైట్ ప్యాంట్ వేసుకుంటే బెటర్. చూడు కదా బురద అంటే చూపిరా. బురద అంటే చూపి చూడండి గాయస్. బురద అంతా కిలోలు కాలేవు కానీ కొద్దిగా తక్కువ అయింది సార్. కిలోలు కాలేవు కానీ కొద్దిగా తక్కువ అయింది సార్. గాయస్ కానీ ఇంత నడుస్తున్నాం కానీ ఆ వాటర్ ఫాల్ చూస్తే వేరు ఉంటుంది. డైరెక్ట్ పోయి చూస్తే ఏం థ్రిల్ ఉంటుంది. కష్టపడి వచ్చి అది చూస్తే థ్రిల్ వేరబ్బా. ఏం ఫీల్ ఉండదు మామయ్య. చెట్ల మధ్యలోకి వెళ్ళి గుట్ట మధ్యలోకి వెళ్ళి వెళ్తున్నాం. ముంగట బ్రోలు అయితే కలిసిండు. వాసపు దిగినట్లుగా పలిగిపోతుంది. ఏ నుంచి రైట్ సైడ్ ఏంద్రా సాయాలు తీసుకొస్తాడు. అదే రైట్ పోమన్నాడు గుట్ట దిగి. ఎట్లున్నది ఫీలింగ్? ఇంకోసారి రావదనిపిస్తుంది. రాము కూడా ఫస్ట్ ఒకసారి అయితే కథ తీస్తున్నా. చెప్పు ఆపేసినావు చెప్పు. ఏ చేస్తా
అరే మళ్ళీ ఇది వచ్చింది కదరా. రైట్ సైడా ఇంకా ఆడాక రాలేదు, వచ్చినాక చెప్తావు. దాని ఆడ ఇంకేం ఇంకా ఇడి దాకా వచ్చినాక పోదాం. మేము పోడే హారా. ఊపుకుంటా మస్తు నడుపుతున్నావు, ఊపుకుంటా మస్తు నడుపుతున్నావు. నడుసుడు చూస్తే పచ్చి పక్కే మంగమ్మ మేరీ గది మేడం అరే ఇట్లా చూపెడతా. ఏమైందిరా? అరే ఆడ తీగుందిరా. నేనే అంటున్నా. ఏదిరా? గాడున్నది వాటర్ ఫాల్. ఎటు పోయిందిరా? ఇట్లా దిగాల, ఇట్లా దిగి ఇట్లా పోవాలి. ఇక్కడ ఉన్నారు చూసిన మనుషులు ఆడుకోవాలా. అరే లోల్రా అడిగినాక చూపిస్తా లొకేషన్. ఆవాలి మేము వచ్చినట్లయితే మీరు అస్సలు రాకుండా ముందే చెప్తున్నా. మేము వచ్చి ఇదే మేము వేసినంత దాంట్లో వాళ్ళకి మా అంత తిట్ట వాళ్ళు ఉండరు. అందరు గట్ల పడడానికి ఇట్లా వచ్చినాం. పదరా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా విని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. చెప్తున్నాం. వచ్చే నడన్ అట్లా ఇరిగిపోవాలట. దా ఇక్కడ నుంచి పోతుంది కిందికి దిగి వస్తలేదు. ఇక మళ్ళా ఇక ఇచ్చడం చట వెళ్ళచ్చట. ఇక అట్లా పోతున్నా. మీరైతే వస్తే ఇట్లా అస్సలు రాకండి, ఓకేనా? ఫెయిల్ కాదు ఇప్పుడు అట్లా చూడే. మేమే బుక్ అంటే మాకన్నా పెద్ద బుక్ అని పెడతావు.